అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం ఏ ఇద్దరు కలిసినా ఒకే చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరిగితే ఆ సొరంగంలో చిక్కుకున్న వారు బతికి బట్టగట్టాలి అనేటువంటి ప్రార్థనలు మిన్నంటున్నాయి. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగ పనుల్లో పనిచేస్తూ మట్టి దిబ్బల్లో కూరుకుపోయి బురదలో కూరుకుపోయినటువంటి వాళ్ళు 8 మంది. ఆ 8 మంది జాడలేదు. దాదాపు వందలాది మంది రెస్క్యూ టీం రంగంలోకి దిగి వారిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే దినదినగండం నూరేళ్ళ ఆయుష్లాగా సింగరేణి రెస్క్యూ టీం దేశంలోనే అత్యున్నతమైన ప్రతిభా పాఠవాలతో 4 సార్లు జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి సాధించింది. దీనికి సంబంధించిన టీం సైతం 31 మంది సభ్యులతో కూడినటువంటి ఒక బస్సు గత 4 రోజుల క్రితమే శ్రీశైలం సొరంగం వద్దకు వెళ్ళింది. వివిధ ప్రాంతాల నుంచి శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ ప్రతిసారి కూడా ఏదో ఒక దగ్గర సింగరేణిలో ప్రమాదాలు జరగడం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి ధీటుగా సింగరేణి రెస్క్యూ టీం సైతం రంగంలోకి దిగడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఒకసారి చూద్దాం వాళ్ళు ఏమంటున్నారు. और हम उदयपुर से आए हैं. हम हिंदुस्तान जिंक के एम्प्लॉयज़ हैं और यहाँ पे हम हमारी इनिशियल रेस्क्यू ट्रेनिंग के लिए आए हैं. और जैसे कि ये सीखने में हमें अभी बहुत ही अच्छा लग रहा है, क्योंकि ये बहुत एक लाइफ सेविंग स्किल है जो सबके लिए काम आता है, प्रोफेशनली भी पर्सनली भी. तो ये एक बहुत अच्छी अपॉर्चुनिटी है हम सबके लिए सीखने के लिए. यहाँ सिंगरेनी में हमारी ट्रेनिंग बहुत ही अच्छी चल रही है और सब कुछ बहुत ही क्लियरली हमें सिखाया जा रहा है. और हम सारी टीम ही अभी फ़िलहाल बहुत इस चीज़ के लिए अच्छा फील कर रहे हैं और सब मोटिवेटेड है, सब अच्छे से सीख रहे हैं. तो हम यहाँ 14 लोग आए हैं टोटल. एक लड़कियों की टीम और एक लड़कों की 7 जने हैं हम टीम में. और यहाँ सिंगरेनी में हमारी फ़िलहाल 14 डेज़ की ट्रेनिंग है, जिसमें से अब आज हमारा 7वां दिन है. और 7 दिन की ट्रेनिंग में हमने बहुत ही अच्छे से सीखा है और आगे की ट्रेनिंग के लिए भी हम बहुत मोटिवेटेड हैं कि सब कुछ अच्छे से सीखेंगे और एक अच्छे से रेस्क्यू ट्रेन पर्सन बन के यहाँ से जाएंगे. नमस्कार, मैं राजवीर सिंह राणावत, राजस्थान के हिंदुस्तान जिंक लिमिटेड जावर माइंस से हमारी टीम आई हुई है, जो कि यहाँ सिंगरेनी माइंस रेस्क्यू स्टेशन में हम इनिशियल ट्रेनिंग के लिए आए हैं, माइंस रेस्क्यू ऑपरेशन के लिए. और ये हमारे 14 जनों का बैच आया है, जिसमें 7 लड़के और 7 लड़कियां हैं. यहाँ ट्रेनिंग के लिए प्रथम बार लड़कियों का बैच भी आया है. और इससे पूर्व भी यहाँ से हमारे हिंदुस्तान जिंक लिमिटेड ने कई बार इनिशियल ट्रेनिंग कर चुके हैं और हम आए हैं. उसके बाद ट्रेनिंग चल रही है हमारी के श्रीनिवास रेड्डी सर के निर्देशन में, और भास्कर रेड्डी सर हमारा निरीक्षण में उनके ट्रेनिंग कर रहे हैं. और संदीप सर हमारे प्रशिक्षक हैं. इसी के साथ ही टीम अच्छा और बेहतरीन ज्ञान मिल रहा है यहाँ. और प्रशिक्षण के बाद हम भी चाहते हैं हम किसी का जीवन बचा पाएँ. हिंदुस्तान जिंक लिमिटेड पहले भी कई बार यहाँ से प्रशिक्षण कर चुके हैं बेर, और प्रगाढ़ विश्वास है. धन्यवाद. और ये मेरी पूरी टीम है. ये डीपी महंता, नंबर 2, नंबर 1 आरवी सिंह राणा. थैंक यू. మైన్స్ రెస్క్యూ స్టేషన్ సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్లో మనము సింగరేణిలో ఈ రెస్క్యూ శిక్షణ అనేది మొదలుపెట్టాము. రాజస్థాన్ నుంచి హెచ్జెడ్ఎల్ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ నుంచి ఒక 14 మంది బృందంగా మన దగ్గర ఇనిషియల్ ట్రైనింగ్ తీసుకోవడం కోసం వచ్చారు. దాంట్లో 7 మహిళలు ఉన్నారు, తర్వాత మిగతా వారు 7 మగవారు ఉన్నారు. ఇది ఒక 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ వాళ్ళు మళ్ళీ మన దగ్గర శిక్షణ కావాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. గతంలో ఒక 15 బ్యాచ్లకు మనము హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ వాళ్ళకు ఇచ్చాము, కానీ మధ్యలో ఒక 4 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. బట్ మళ్ళీ ఇక్కడే శిక్షణ బాగుందనే ఉద్దేశంతో మన దగ్గరికి వాళ్ళు రావడం చాలా సంతోషకరమైన విషయము. గతంలో మనము ఏదైతే ఆల్ ఇండియా రెస్క్యూ కాంపిటీషన్స్లో వరుసగా మనము 3 సార్లు కూడా మనం ఒక విన్నర్స్గా నిలిచాము. అదే ఉద్దేశంతో మన రెప్యుటేషన్ బాగుందని మన దగ్గర శిక్షణ తీసుకోవాలని వచ్చారు. సో దీంట్లో ఈ శిక్షణ అనేది 14 రోజులు ఉంటుంది. ఈ శిక్షణలో వివిధ రకాల ఆపరేటర్సు, ఏదైతే రెస్క్యూ ఆపరేటర్సు, ఎక్విప్మెంటు, డిటెక్టర్సు, ఏదైతే అత్యవసర పరిస్థితులలో గ్యాస్ సంబంధించింది కానీ ఫైర్స్ అయినప్పుడు ఏ విధంగా రక్షించాలి ప్రాపర్టీని కానీ, అక్కడ చిక్కుకుపోయిన
కార్మికులను కానీ ఎలా రక్షించాలో అనే దాని గురించి రోజువారీగా 14 రోజులు శిక్షణ ఉంటుంది. దీంట్లో ఆక్సిజన్ లేని ప్లేస్లో కూడా ఎలా పనిచేయాలనేది శిక్షణ ఉంటుంది. వివిధ హడిల్స్ అంటే టన్నల్స్ లాంటివి కానీ, ఒక ఎత్తైన ప్రదేశం నుంచి దిగడము, ర్యాంపుల నుంచి దిగడము, ఎక్కడము, లాడర్స్ ఎక్కడము, ఎక్కువ బరువు ఉన్న వస్తువులను ఎలా మోయాలి, గోడ కట్టడము, తర్వాత ఎవరైనా చిక్కుపోయినప్పుడు వాళ్ళని ఎలా రక్షించాలి, ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఫస్ట్ ఎయిడ్లో రకరకాల ట్రీట్మెంట్స్ ఎలా ఇవ్వాలి, సిపిఆర్ ఎలా ఇవ్వాలి అనేది అడ్వాన్స్ టెక్నాలజీ తోటి మనం వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మన యొక్క సేవలు ఇక్కడే కాదు, ట్రైనింగ్లనే కాకుండా అత్యవసర ఎమర్జెన్సీ పరిస్థితులలో కూడా బయట కూడా వేరే రాష్ట్రాల్లో కావచ్చు, మన తెలంగాణలో కావచ్చు ఇస్తూ ఉంటాము. అదేవిధంగా 4 రోజుల క్రితము మనం ఏదో శ్రీశైలంలో ఎస్ఎల్బిసి టన్నల్లో జరిగిన రూఫ్ వాల్లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను రక్షించడానికి మన దగ్గర నుంచి కూడా వెళ్ళడం జరిగింది. చైర్మన్ గారి యొక్క ఆదేశానుసారము మన 20 రెస్క్యూ ట్రైన్ పర్సన్స్ బృందంగా మన జిఎం రెస్క్యూ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ సేవలు కొనసాగిస్తున్నారు. మేబీ వాళ్ళు రక్షించే ప్రయత్నము నిర్విరామంగా జరుగుతుంది. మనము వాళ్ళందరూ కూడా ప్రాణాలతో బయటపడతారని ఆశిద్దాము. సో ఇది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత మిలిటరీ నుంచి, నావీ నుంచి కూడా వచ్చారు. వాళ్ళతో పాటు మనం కూడా అక్కడ సేవలు అందిస్తున్నాము. సో మన సేవలు అక్కడ కూడా ఇవ్వడం అనేది ఒక గర్వకారణం మనకు. సో మన యొక్క గుర్తింపు ఆ విధంగా ఉంది. మన దగ్గర అన్ని రకాల ట్రైనింగ్, శిక్షణ ఇచ్చే విధానాలు, తర్వాత ఎక్విప్మెంటు, మైన్స్లో కానీ, ఓపెన్ కాస్ట్లో కానీ, అండర్గ్రౌండ్లో కానీ జరిగే ప్రమాదాలను మనము ఇమ్మీడియట్గా దాని యొక్క నష్టభారాన్ని తగ్గించడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర 500 మంది వాలంటీర్స్, రెస్క్యూ ట్రైన్ పర్సన్స్ వివిధ ఏరియాలలో కలిపి ఉన్నారు. సో ఇవి రెస్క్యూ స్టేషన్ యొక్క రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళని వాలంటీర్స్ని పిలిపించి ఎమర్జెన్సీని మనము సునాయాసంగా చేసే మన ప్రాక్టీస్ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.